అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుగున అద్భుతాలే. అందులో ఒకటి సూర్య తిలకం. అయోధ్య బాలరాముడికి అర్చకులు నిత్యం తిలకం దిద్దుతారు. అదే సూర్యుడే దిగొచ్చి తిలకం దిద్దితే అదే రేపు జరగబోతోంది. శ్రీరామనవమి సందర్భంగా అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరగబోతున్నాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా అరుదైన దృశ్యం భక్తులకు కనువిందు చేయబోతోంది. నవమి రోజు శ్రీరాముడికి సూర్య తిలకం పడేలా ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. సుమారు 4 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు పడనున్నాయి. శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. రేపు నవమి నేపథ్యంలో బాలరామయ్యకు సూర్యాభిషేకం రిహార్సల్స్ ను నిర్వహించారు. అది దిగ్విజయంగా జరగడంతో ఆలయ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో బాలరాముడికి సూర్యాభిషేకం ఉండదు. సూర్యకిరణాలు ఆయన నుదుటిని తాకవు. అయితే శ్రీరామనవమి రోజు బాలరామయ్యను దర్శించుకోవడమే కాకుండా ఆయనను స్పృశించే భాగ్యం కూడా సూర్య భగవానుడికి దక్కుతుంది. మనం 2 బాక్సుల్లో సాధారణ రోజుల్లో బాలకరామ్ విగ్రహానికి జరిగే సేవలను, అలాగే రేపు శ్రీరామనవమి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో బాలరామయ్యకు సూర్య తిలకం ప్రసరించే దృశ్యాలను 2 బాక్సుల్లో చూడొచ్చు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూస్తున్నాం. ఇక రేపు శ్రీరామనవమి వేడుకలకు భవ్య రామ మందిరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలను చూసేందుకు అయోధ్యకు లక్షలాది మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అయోధ్య సిద్ధమవుతోంది. అయోధ్యతో పాటు 800 మఠాలు, దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. రామ్లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు 1000 క్వింటాళ్ల పూలతో అలంకరించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా 100కు పైగా LED స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు.